నమస్తే, వెల్కమ్ టు B9 న్యూస్. జేటీవీ యాజమాన్యం సీఈఓ స్వప్న వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తన ఛానల్లో వచ్చిన వార్తలను కొంతమంది కావాలని వక్రీకరిస్తూ తనను తన ఫ్యామిలీని అసభ్య పదజాలంతో కామెంట్లు పెడుతూ అవమానపరుస్తున్నారని, చివరికి హత్య చేస్తామని కూడా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేటీవీ ఛానల్లో ఒక దళిత గిరిజన మహిళ, అందులో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తన ఛానల్లో ప్రసారం చేసినందుకు నిందితులు 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ వాళ్ళ మామ సైదా బానోతో ఇద్దరు కలిసి నా ఛానల్లో ప్రసారం చేసిన సక్కు రూపవత్ పై వచ్చిన వార్తలను చాలా నీచంగా చెప్పడానికి వీలుగాని భాషలో బూతులతో కామెంట్లు పెడుతూ నన్ను, నా ఫ్యామిలీని నానా రకాలుగా మానసికంగా హింసిస్తున్నారని జర్నలిస్ట్ స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న సూర్యాపేట జిల్లా అధికారులు, పోలీస్ యాంత్రాంగం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళా జర్నలిస్ట్ తన కాళ్లపై తాను నిలబడి 18 సంవత్సరాల న్యూస్ రీడర్ గా పనిచేసి తన ఒక సొంతంగా జీ న్యూస్ ఛానల్ ని ప్రారంభించి బాధితులకు న్యాయం చేయాలని తపనతో వాస్తవాలను వెలికి తీసి వార్తలు ప్రసారం చేస్తుంటే ఇలాంటి చిల్లరగాళ్లు మహిళా జర్నలిస్ట్ పై, కుటుంబంపై చెడు కామెంట్లు పెట్టడమే కాక చంపేస్తామని బెదిరిస్తుంటే కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. వీరి వెనక అక్కడ స్థానికంగా ఉన్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు వీళ్ళందరి అండదండలతోనే ఇలాంటి దుర్మార్గులు బెదిరిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మహిళా జర్నలిస్ట్ కి పూర్తి రక్షణ కల్పించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్షర దివిటీ పేపర్, ఈ పేపర్ నడుపుతున్నటువంటి జన్ను రాజు అనేటువంటి మిత్రుడి ద్వారా నాకు ఈ సక్కు రూపవత్ అనే అమ్మాయి కాల్ చేసి వివరాలన్నీ కూడా చెప్పింది. 12th బెటాలియన్ కానిస్టేబుల్ అతను న్యూడ్ వీడియో పంపించాడు, ఇలా ఉంది అని ప్రతి ఒక్కటి నాకు వివరించింది ప్రతి ఒక్కటి కూడా. సో నేనేం చేశానంటే, నాకు అన్ని ఆధారాలు దొరికితే కనుక నీకు నా వంతు సాయంగా ఒక మహిళా జర్నలిస్ట్గా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి నా జీ న్యూస్ గంగా ప్రవాహంలో కూడా నేను వార్త వీడియో పెట్టడం జరిగింది. సో అది పెట్టిన తర్వాత ఆ వీడియో తన దగ్గర దాకా చేరింది, నాగేందర్ దాకా. ఆ నాగేందర్ మళ్ళీ నాకు కాల్ చేయడం, నేను చాలా పొలైట్గా మాట్లాడాను. ఆ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ మాట్లాడినప్పుడు ఆ వీడియో నాదే, అసలు నేను అమ్మాయికి పంపించలేదు, నా ఫోన్ని హ్యాక్ చేసింది అని చెప్పేసి వివిధ రకాల మాట్లాడాడు. ఆ తర్వాత సరే నేను వస్తాను, నాకు యూనివర్సిటీలో అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్లు జరుగుతున్నాయి, అవి అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తే కూడా వాళ్ళ మామ సైదా బానోతు, నాగేందర్ ఈ ఇద్దరు కూడా ఇంకా విపరీతంగా కాల్స్ చేయడం, నన్ను బండబూతులు తిట్టడం అవన్నీ చేస్తుంటే నేను ఇంకా సరే ఏదైనా చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఎపిసోడ్స్ వైజ్గా ఈ అమ్మాయి మీద 17 కేసులు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఒక ప్యాంప్లెంట్ కూడా పంపించిండు. అది ఎవరు పెట్టారు అనేసి అంటే సైబర్ క్రైమ్ వాళ్ళే రిలీజ్ చేశారు, ఆ అమ్మాయి మంచిది కాదు అది అని చెప్పేసి కూడా తను నాకు పంపించడం జరిగింది. సో వాటన్నిటి ఏవైతే నాగేందర్ నాకు పంపించినటువంటి ప్రతి ఒక్క ఆధారంతో కూడా నేను వార్తలు చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వీడియో నేను నాయకులది పెట్టినా వార్త, లేదు అంటే పోలీస్ వాళ్ళది పెట్టినా, లేదు సమాజానికి సంబంధించింది పెట్టినా, ఏ వార్త పెట్టినా కూడా ఆ వార్తలో తను ఏం పంపిస్తున్నాడంటే వాళ్ళ దగ్గర డాష్ అని ఇంకా పెద్ద పెద్ద నాయకులు, అసలు ఇంకా మన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే, ఆ మేడం మీని కూడా ఇంకా అసలు ఇంకా నీచంగా ఎలా పెట్టారంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎక్కడైనా నేను అడుగుతున్నాను, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కిలాడీ లేడీ అని ఒక ప్యాంప్లెంట్ రిలీజ్ చేస్తారా? ఇక్కడ చూస్తే పోస్ట్ మేకర్ ద్వారా ఇలా రిలీజ్ చేస్తారా అనేది నా ప్రశ్న. వీటన్నిటినీ ఆధారాలు పట్టుకొని ఏవైతే కామెంట్స్ పెట్టాడో, రీసెంట్గా మనకి అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఇంకేంటి మన లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ చేశాను నేను కొన్ని, మన సీతారాం నాయక్ అయితే ఏంటి, బలరాం నాయక్ అయితే ఏంటి, సో కొంతమంది నాయకుల ఇంటర్వ్యూలు తీసినప్పుడు సో ఈయన ఎస్టీ క్యాస్ట్కి చెందిన అతను, ఈ రూపావత్ సక్కు అయితే ఏంటి, నాగేందర్ అయితే ఏంటి, ధరావత్ నాగేందర్ అయితే ఏంటి, ఇంకా సైదా బానోత్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. మరి వీళ్ళందరూ సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నానో మైబాద్కి వెళ్ళి, సో అక్కడ కూడా ఆ కామెంట్స్ ఎలా అంటే నీచంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి, ఇంకా నేను చెప్పానండి ఒక జర్నలిస్ట్గా నా నోరు కూడా అసలు నేను అలాంటి మాటలు మాట్లాడదలుచుకోవట్లేదు.
సో చేస్తే నీకు డబ్బులు బాగా ఇస్తారు, మా క్యాస్ట్ వాళ్ళే నీకు బాగా నచ్చారా అని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలుకొని నాయకులతో మొదలుకొని ప్రతి ఒక్కరితో ఇంకా నేను ఏ వీడియో సమస్య ప్రజలకి ఓట్లకు ముందట కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏం కావాలనుకున్నారు, ఎవరు వస్తే నాయకులు బాగుంటుంది అనుకుంటున్నారని చెప్పేసి ప్రజలని చేసినా కూడా ఆ ప్రజలను కూడా నాతో అక్రమ సంబంధాలు అంటగడుతూ నెక్స్ట్ కెమెరామ్యాన్ తమ్ముడిని కూడా సో అక్రమ సంబంధం అంటగడుతూ మొన్ననే రీసెంట్గా మీకు అందరికి తెలుసు మన తీన్మార్ మల్లన్న వార్త ఒకటి ఏదో అడ్వకేట్ శివశంకర్ ఆ వార్త తీసినప్పుడు కూడా ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా ఏం పెడుతున్నారంటే నీ కూతుర్ని అతని దగ్గరికి పంపించు, సో నీకు న్యాయం చేస్తాడు, కోర్టు కూడా ఏం పీకలేదు. సో రీసెంట్గా నేను ఒక ఏసీపీ సార్ మన దేవేందర్ సార్ అక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెస్ మీట్ వెళ్ళేసి వచ్చిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కింద కూడా దేవేందర్ బాగున్నాడు కదా తనని పటాయించు. సో ఇలా రంగనాథ్ సార్ మీద కూడా ఎలాంటి కామెంట్స్, ఎంత నీచమైన కామెంట్స్ పెట్టారు అంటే సో చాలా దారుణంగా, ఇంకా అసలు నేను మాటలతో చెప్పలేనని చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను మీకు కంపల్సరీ చూపిస్తాను, ఎవిడెన్స్లు అన్నీ కూడా. ఎస్, సీఎంతో ఇక్కడ చూడండి, ఒక సీఎంతో పడుకో, లేదు అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ సార్ మీద కూడా అంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు యూజ్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఎంత నీచంగా అంటే ఈ అమ్మాయి సక్కు రూపవత్ అనే అమ్మాయి ఫోటో యూజ్ చేసుకొని షారా బుజ్జి, సో ఈ నేమ్ని యూజ్ చేసుకొని కూడా అక్కడ వాళ్ళు ఎలా కామెంట్స్ పెడుతున్నారంటే ఎక్కడైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు వాళ్ళ ఫోటో యూజ్ చేసుకొని వాళ్ళ నేమ్ ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసేటువంటి నేమ్ యూజ్ చేసుకొని కామెంట్స్ ఈ అమ్మాయి మీదనే రాత్రి ఒకడు బాగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాడు కదా అని చెప్పేసి అని మాట్లాడుతుందా ఒక మహిళ? ఇంత నీచంగా కామెంట్స్. సో ఈ అమ్మాయి పేరు మీద యూజ్ చేస్తూ ఇక్కడ చూడండి రంగనాథ్ సార్ మీద, రంగనాథ్ సార్ బాగా డాష్ వెళ్ళు డాష్, లేకపోతే మా ఏరియా సైడ్ రా, పాలకవీడు ఎస్ఐకి కూడా నువ్వు నచ్చావు తెలుసా, నీకు ఎంత మనీ అయినా ఇస్తాడంట, నువ్వు మా గురించి మొత్తం బాగేది మనీ కోసం యూజ్. సో ఎవరు ఎప్పుడు ఎలా వస్తున్నారో, ఎలా చంపుతున్నారో, ఎలా హత్యలు జరుగుతున్నాయో, దేనికి ఏ నేరం జరుగుతుందో కూడా అసలు మనం ఊహించడానికి ఊహకు అందట్లేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నేను అనేది ఏంటంటే ఈ నాగేందర్ వల్ల నాకు థ్రెట్ ఉంది. ఎందుకు ఉంది అంటున్నానంటే తిను నాకు కామెంట్స్ పెడుతున్నాడు, నిన్ను దాన్ని డెఫినెట్లీ చంపేస్తాము, మా వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులకి ఆ పేర్లు నేను చెప్పట్లేదండి, ఆ నాయకులు ఎవరు అనే చెప్పే స్థాయి కూడా నాది కాదు. ఒక జర్నలిస్ట్గా వాట్ ఈజ్ వాట్, ఏంటి నిజాలు ఏంటి అనేది మాత్రమే చూపించాలని చెప్పేసి జీ న్యూస్ గంగా ప్రవాహం, ఆ గంగామాత ఎంత స్వచ్ఛమైందో నా ఛానల్ కూడా అంతే స్వచ్ఛంగా నాకు తోచినంతగా నా పరిసరాల్లో జరిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేర్చాలి అన్న ఉద్దేశంతో 18 సంవత్సరాలు న్యూస్ రీడర్గా ఉన్న నేను 2 సంవత్సరాలు యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఆ తర్వాత నేను నా ఛానల్ ఓన్గా పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక అక్షర దివిటి పేపర్ జన్ను రాజు అనేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా వచ్చినటువంటి కేసును నేను హ్యాండిల్ చేస్తూ ఈ వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్కటి నాగేందర్ పంపించింది అయితే ఏంటి, లేదు అంటే కనుక సైదా భానుత్ పంపించింది అయితే ఏంటి, ఈఎంఐ పంపించింది అయితే ఏంటి, అవన్నిటితోటి ఎస్హెచ్ఓలో మన సుబేదారి ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ సార్కి నెక్స్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా 2 months తిరిగాను సార్, ఇస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను, అసలు కంప్లైంట్ తీసుకోవట్లేదు అసలు. సో మన గాలిబ్ సార్ ఎస్ఏ సార్, సో అతను కూడా అమ్మ నేను ఇప్పుడు తీసుకుంటే అవన్నీ కనుక నువ్వు తీసుకొచ్చినాయి ఫేక్ అయితే కనుక మా జాబ్స్ పోతాయి. కరెక్టే, తను చెప్పింది 100కి 1000% కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. నేను ఒకటే అన్నాను, నేను పెట్టినటువంటి ఆధారాలు ఒక్కటి రాంగ్ ఉన్నా కానీ దానికి నేను బాధ్యురాలిని అని చెప్పిన తర్వాత అక్కడ నేను గొడవ పడుతూ ఉంటే ప్రతి ఒక్క నాగేంద్ర పంపించిన వీడియో, నాగేంద్ర పంపించినటువంటి ఈ అమ్మాయి మీద 7 కేసులు, అతను 17 కేసులు అని చెప్పేసి ప్యాంప్లెట్ కొట్టించాడు ఆ అమ్మాయి మీద. సో 7 కేసులు ఉన్నాయి, అవి ఇంతవరకు కూడా కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ఆ కేసులన్నీ. సో ఇంకా నాతో కాల్ మాట్లాడినప్పుడు కంప్లీట్గా పీడీ యాక్ట్ పెట్టి ఆ అమ్మాయిని జైలుకే పంపించేద్దాము అని చెప్పేసి అని నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకు పంపిస్తారు, మర్డర్లు చేసిన వాళ్ళే కొంతమంది బయట తిరుగుతున్నారు, ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని చెప్పేసి ఆ విధంగా న్యూడ్ వీడియో పంపించినందుకు, నేను చూపించినందుకు నా మీద కక్ష కట్టి కామెంట్స్ పెట్టాడు. కాదని చెప్పట్లేదు, కానీ
ఒక్కటి సార్ ఒకటి. సో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో ఇక్కడ ఏంటిది, సో యాక్ట్ అండ్ సెక్షన్ ప్రకారం 354A 354D అండ్ 509 504 506 R/W 34 IPC సెక్షన్ ప్రకారం A1గా నాగేందర్, A2గా సైదా బానోతు రిపోర్టర్, ఈ ఇద్దరి మీద కేసు అయిన తర్వాత కూడా కామెంట్స్ మళ్ళీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే పాలకవీడు ఎస్ఐ లక్ష్మీ నర్సయ్య అండ చూసుకొని అతని అండ చూసుకొని అని చెప్పేసి నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాం అంటే నా నెంబర్ బ్లాక్ చేసేసిండు సార్. ఎందుకు బ్లాక్ చేసిండంటే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాంప్లెంట్ ఆ జర్నలిస్టే కొట్టించింది, సో నువ్వు వెళ్ళి ఆమెను గట్టి పట్టుకొని ఆమె మీద దాడికి వెళ్ళు, సో అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది అంటే నేను ప్రతి ఒక్కటి ఏ శిక్ష వేసినా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేను పొరపాటు చేశానంటే అది నాకు న్యాయ వ్యవస్థ ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను అని చెప్తున్నాను. మరి అలాంటప్పుడు పోస్ట్ మేకర్లో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రీసెంట్గా వచ్చాడు, యూనివర్సిటీకి వచ్చాడు నాగేందర్, ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు నాకు కాల్ చేస్తే ఆ బ్రదర్ నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అడిగిన, ఎందుకు నాగేందర్ ఇంత బ్రదర్ అనే పిలిచాను, ఎందుకు బ్రదర్ ఇంత క్రైమ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు అసలు అని అంటే, లేదు మేడం ఆమె చాలా అసలు న్యూడ్ వీడియోస్ చేసి అందరినీ బెదిరించి డబ్బులు లాగుతుంది అంతా ఇచ్చేస్తుంది అని సార్. చేస్తే పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది అని చేస్తుంది. నువ్వు ఏ విధంగా ఆ అమ్మాయికి 17 కేసులు ఏ విధంగా నువ్వు ప్యాంప్లెంట్ కొట్టిస్తావు, మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రిలీజ్ చేశారు అంటున్నావు పోస్ట్ మేకర్ ద్వారా, అది కూడా ఒక యాప్ ద్వారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు నవ్వి మేడం మళ్ళీ మీరు ఆమెకు చెప్పకండి, నా మీద మళ్ళీ ఇంకా అసలు మొత్తం పాలకీడంతా ఒకటి చేస్తుంది అని చెప్పేసిండు, నన్ను పంపించేసిండు అక్కడి నుంచి. సరే అని చెప్పేసి కేసు అయిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, నన్ను ఎందుకు చంపుతా అంటున్నాడు, ఈ తలకాయ వెనకాల ఏ తలకాయలు ఉన్నాయి, ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా కొంతమంది ఎవరో అతనికి సహాయం చేస్తున్నారని చెప్పేసి కూడా నాకు తెలిసింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, నేను చేసింది ఏదైనా తప్పైతే తనకి పరువు నష్టం జరిగినా ఏం జరిగినా కానీ ప్రెస్ క్లబ్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ చేయమనండి. ఇక్కడి నుంచి ఎవరైతే పెద్ద అధికారులు ఉన్నారో వాళ్ళు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఏ కేసు పెట్టినా కూడా డిఫమేషన్ వేసినా ఒకవేళ న్యాయపరంగా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నా దానికి నేను శిరస్సు వంచి అంగీకరిస్తానని చెప్తున్నాను. అది చెయ్యకుండా తను ఈ విధంగా కామెంట్స్ రూపంలో నా మైనర్ కూతురు ఏం చేసిందని తనకి కడుపు చేసి పంపించు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఏం చేస్తుంది, షీ టీం వాళ్ళు ఎక్కడ పోయారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎక్కడ పోయారు, నేను కోరుకునేది ఒకటే, డీసీపీ వాళ్ళు అంటే ప్రతి ఒక్కటి కూడా ఇన్ని కామెంట్స్ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పోలీస్ వాళ్ళతో కానీ ఇంత నీచమైన కామెంట్స్ పెడుతున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా నేను ఒకవేళ తప్పు చేస్తే ఇవన్నీ ఏవైతే నేను సమర్పిస్తున్నానో ప్రతి మీడియా మిత్రులందరికీ కూడా సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా అన్నలకి తమ్ములకి నేను ఒకటే విన్నవించుకునేది ఏంటంటే, నేను ఒకవేళ వీటన్నిటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నేను తనకి ఏ విధంగా నష్టం చేసినా ఇవన్నీ చూపించినాను కూడా ఒక ఫేక్ అని చెప్పేసి మీరు నిరూపించినా శిక్ష ఏది వేసినా కూడా నేను అంగీకరిస్తాను. కానీ ఒక మహిళని ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఆ సంఘం వాళ్ళందరూ కూడా 20% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి నాగేందర్నో లేకపోతే ఆ ఎస్ఐ లక్ష్మీ నరసయ్యనో ఏదైనా దాడికి పాల్పడితే ఏంటి అసలు. సో వీళ్ళ క్యాస్ట్లోనే నా కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కొందరు, అందరినీ అనను, కొందరు కామెంట్స్ చూసి నవ్వుకుంటున్నారు. నేను చేసిన తప్పేంటి, ఒక అమ్మాయి అంగవైకల్యంగా ఉంటే ఆ అమ్మాయికి నేను అంటగా నిలబడ్డామా, అదే నా తప్ప. నా బిడ్డ ఏం చేసింది, అసలు నా స్కూల్కి పంపించాలంటే నేను దినగంట 100 ఏళ్ళ ఆయుష్ లాగా కామెంట్స్ పెట్టేస్తున్నాడు, ఇల్లు మారావంట కదా, ఈ ఇల్లు నాకు తెలుసు, నీ భర్త ఒక